గురుగారు మనము లాస్ట్ మంత్ వంగబాబా గారి గురించి మాట్లాడుకున్నాం. జూలై 5న జపాన్లో రాబోయే విధ్వంసం గురించి మాట్లాడుకున్నాం. అలానే జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన ఇండియాలోనే జార్ఖండ్లో నిన్న జరిగింది, భూకంపం వచ్చింది. అండ్ అలాగే రష్యాలో కూడా దాదాపు 300-400 మంది ప్రాణాలు కోల్పోవడం. ఈ విధ్వంసాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ వంగబాబు గారు ఎలాగైతే ప్రిడిక్ట్ చేశారో ఆమె ప్రిడిక్షన్కి తగ్గట్లే జరుగుతుంది. అంటే మనం కలియుగాంతానికి దగ్గరలో ఉన్నామన్న దానికి ఇవి సంకేతాలు, సూచనలని అంటారా మీ మాటల్లో? డెఫినెట్గా. ఎందుకనంటే నువ్వు జూలై 5న ఇంటర్వ్యూ చేసినప్పుడు మనము ఒక నెల అటు ఇటులో అమ్మా డెఫినెట్గా వంగాబాబా చెప్పినవి అన్నీ జరిగిపోయినాయి. వంగాబాబా 9/11 అటాక్స్ చెప్పింది. 2009లో ముంబై హోటల్ మీద దాడి, ఏకంగా వైట్ హౌస్ మీదే ఒసామా బిన్ లాడెన్ గాడు వైట్ హౌస్ మీద దాడి 2011లో. ప్రిన్సెస్ డయానా కార్లో వెళ్తుంటే ఆమె చావును కూడా ముందు చెప్పింది ఆమె. రైజ్ ఆఫ్ చైనా రైజ్ అయిపోతుంది, తోలు తీస్తుంది అందరిది అని. అలాగే అయింది. యూరప్ సెంట్రల్ ఫిగర్ అవుతుంది అన్ని గొడవలకి అని పొలాలు పెడుతుంది. ఇప్పుడు మనం రష్యా దగ్గర పెట్రోల్ కొనుక్కుంటున్నాం, మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం అని ట్రంప్ కోపం వచ్చింది. ఇప్పుడు అలా మనము ఈ వంగాబాబా గారు ఏం చెప్పారు, 2025కి వచ్చేసరికి మీనరాశిలోకి శని వచ్చాడు ఇప్పుడు ప్రజెంట్. అప్పుడు ఇలాంటివే జరుగుతాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా సేమ్ చెప్పారు. నాస్ట్రడామస్ ఆయన ఫ్రాన్స్కి చెందిన ఆస్ట్రాలజర్, ఆయనే చెప్పాడు. వంగాబాబా అంటే బల్గేరియా దేశానికి చెందినటువంటి ఆస్ట్రాలజర్. ఆమె కళ్ళు లేవు పాపం, చిన్నప్పుడు తపస్సు చేసుకుంది. ఆమె 2025లో నువ్వు అన్నట్టుగా ఎంత కరెక్ట్గా చెప్పింది. జపాన్ సునామీ వస్తుంది, అర్త్క్వేక్ వస్తుంది, సునామీ వస్తుందండి. ఒక నెలలో జూలై 5th నుంచి సెప్టెంబర్ 7th లోపల వస్తుందండి. జరిగింది కదా. మరి అంత కరెక్ట్గా జరుగుతుంది. అలాగే జార్ఖండ్లో భూకంపాలు, రష్యాలో భూకంపాలు, సునామీలు. అంతకుముందు మనకి 2025 సచిన్ టెండూల్కర్ ఓపెనింగ్ సెంచరీ లాగా అప్పుడు మనకు భూకంపాలు జరిగినాయి కదా ఫస్ట్ 2025 ఉగాది రాగానే. సో ఏదేది పాకిస్తాన్లో జరిగింది, ఇస్లామాబాద్లో. ఆ తర్వాత మనకి ఇంకా ఇక్కడ బాగ్దాద్ కాదు, ఏదో ప్లేస్లో జరిగినాయి వరుసలో. సో ఈ విధంగా మయనార్లో, థాయిలాండ్లో, బ్యాంకాక్లో జరిగింది. అంటే ఈ సంవత్సరం అంతా ఇంక అంతే ఇలా చేసుకుంటే మొత్తం మీద హ్యూమన్ వాల్యూస్ డిగ్రేడ్ అవుతాయి, హ్యుమానిటీ విలువలు తగ్గిపోతాయి అని చెప్పింది. దీన్ని రాకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత చెప్పింది ఆమె. ఏమని చెప్పారు, మనం ధర్మంగా వెళితే సరిపోతుంది. కాశీనాథ్ మహారాజ్ అని ఉన్నారు, ఆయన మన శోభారాజు గారు అన్నమయ్య కీర్తనలు పాడతారు కదా, పద్మశ్రీ అవార్డు. ఆమె తీసుకొచ్చారు, ఆయన్ని తీసుకొచ్చి కలియుగాంతం దగ్గరలో ఉందని. అది ఎలాగా, ఈ మన పూరిలో జగన్నాథ స్వామి పంచసకులు అని ఉంటారు, జగన్నాథ్ స్వామి ఫ్రెండ్స్ అనమాట. ఆ ఋషులు రాశారు భవిష్యమాలిక అని, దాంట్లో కూడా చెప్పారు. భవిష్యమాలికలో చెప్పారు, కలియుగ భవిష్యత్తు పురాణంలో చెప్పారు, గర్గ సంహితలో చెప్పారు, భాగవతంలో చెప్పారు, విష్ణు పురాణంలో చెప్పారు కలియుగాంతం దగ్గరలో ఉన్నామని. అయితే బ్రహ్మంగారు ఏమి అమాయకుడు కాదు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. వాళ్ళు దగ్గరలో ఉన్నామంటే ఈ పబ్లిక్ తొందరగా చచ్చిపోతాం అనేసి భయం వేసి కామెంట్లు పెడతా ఉంటారు మనకి. ఏమని 4,32,000 సంవత్సరాలు ఉంటే మీరేంటి 5,000 సంవత్సరాలకి అయిపోయింది అంటున్నారు అంటారు. మరి భవిష్యమాలకి చదవాలి వాళ్ళు. అలాగే కలియుగ భవిష్యత్తు పురాణం చదవాలి. అంటే అక్కడ ఒక క్లియర్గా చెప్పబడింది కలియుగాంతానికి. ఏమని చెప్పబడిందంటే, ఎట్టి పరిస్థితుల్లో మనము సంవత్సరాలు ఎలాగైతే మానవుడు అధర్మవర్తనుడై ఉంటాడో ఆయన ఆయుర్దాయం క్షీణిస్తుంది, ధర్మం క్షీణిస్తుంది కదా. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకో, సిగరెట్లు మందు తాగేస్తున్నాడు, లంగ్స్ పోతాయి, కిడ్నీలు పోతాయి కదా. అలాగా ఈ ఆరోగ్యంగా ఉంటే ఆ హ్యాబిట్స్ లేకుండా శాకాహార భోజనాలు ఇలా చేస్తే ఎక్కువ కాలం బతుకుతాడు. ఆ విధంగా ఈ మంచి హ్యాబిట్స్ వల్ల, ధర్మ ప్రవర్తన వల్ల మనిషి ఆయుర్దాయం ఎలా అయితే పెరుగుతుందో, అధర్మ ప్రవర్తన వల్ల మనిషి ఆయుర్దాయంతో పాటు కలియుగం ప్రమాణం కూడా 4,32,000 సంవత్సరాల పరిమాణం కూడా తగ్గిపోతుంది అన్నారు. ఈ పాయింట్ జనం గమనించాలి. కాబట్టి వంగాబాబా గారు చెప్పినట్టుగా 2032 కల్లా క్లోజ్. ఆమె ఏం చెప్పిందంటే 5,075 సంవత్సరం చెప్పింది వంగాబాబా గారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన దాని ప్రకారం 2034కి దగ్గరికి వచ్చేసాం. అంటే
కలియుగాంతం అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మొత్తం అంతా ప్రపంచం అంతా ఇలాగా కంపించిపోవడం, భూకంపాలు సినిమాలు చూపిస్తారు కదా, లేదో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చూపిస్తారు. భూకంపాలు వచ్చేయడం, భూములు గీములు కింద పడిపోవడం, అలా జరగదు. అసలు ఏ యుగంలో కూడా అలా జరగదు. మనం మా గురువు గారు ఇప్పుడు చాగంటి వారు, గరికపాటి వారు వాళ్ళు డీకోడెడ్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు, అర్థం కావట్లేదు. ప్రళయం అంటే అలా జరగదు. అంటే ఎక్కువ మంది, మన కరోనా వచ్చింది 2020లో, సగం మంది చచ్చిపోయారు కదా జనం, చాలా మంది. అలాగే ప్లేగ్ వ్యాధి వచ్చింది ఎప్పుడు నోస్ట్రాడమస్ ఉన్నప్పుడు, అప్పుడు కూడా మొత్తం కొట్టుకుపోయారు. కలరా వచ్చింది అంతకుముందు, నోస్ట్రాడమస్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. బెంగాల్ కలకటా సిటీలో హూగ్లీ రివర్ దగ్గర ప్లేగ్ వ్యాధి వచ్చి 40 రోజులు ఎవరు కూడా కలకత్తా కాళీ గుడికి కానీ కలకత్తాకి వెళ్ళలేదు. తిరుమల తిరుపతి ఖాళీ అయిపోయిందా దేవస్థానం కరోనా టైంలో? అసలు ఎవరైనా ఊహించారా? అది మరి అంత జనం మనం వెళ్తే తోసేస్తారు పొలవమని, వెళ్ళిపా అని. మొన్న నాకు ఎంతో ఆనందం వేసింది గణగాపురం టెంపుల్లో జనాలు తగ్గిపోతే. ఎలాగంటే అంతకుముందు పౌర్ణమి రోజున వెళ్ళిపోండి అని ఈ జ్యోతిష్కులు రెచ్చగొట్టి పంపుతారు కదా, రెచ్చగొట్టి పంపితే పౌర్ణమి రోజున వెళ్తే ఏదో స్పెషల్ గా దత్తాత్రేయుడు వచ్చి మనకి ఏదో వరాలు ఇచ్చేస్తున్నాడు. భిక్ష ఇస్తారు కదా, దత్తాత్రేయుడు వచ్చి స్పెషల్ గా ఏదో మనకి ఏదో ఇచ్చేస్తున్నట్టు బిల్డప్లు ఇచ్చి వెళ్ళిపోండి అంటే తొక్కులు ఆటలు అయిపోతున్నాయి. అక్కడ ముసలోళ్ళు నొక్కేస్తున్నారు, ఆడవాళ్ళు నొక్కేస్తున్నారు, వికలాంగులు నొక్కేస్తున్నారు. పంతులకి క్యాష్. ఒక్కొక్క పంతులకి గానగాపురంలో 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి, బెంగళూరులో విల్లాస్ ఉన్నాయి వాళ్ళందరికీ. మరి ఈ జనానికి ఏమన్నా తెలుసా? మరి మొన్న వెళ్ళినప్పుడు నేను అందరినీ, మనం ఒకటోసారి కష్టపడి 10 లైన్లో వెళ్తాం, 10 మందే ఉన్నారనుకో, ఒకసారి దర్శనం మళ్ళీ రెండోసారి లైన్లో వస్తే వాళ్ళకి ఏం పోయింది? వాళ్ళు ఏమంటారు? దుబారా మత్తావో, ఎందుకు వస్తున్నావు నువ్వు అని అడుగుతారు. అంత మదం, అంత కొవ్వు అనమాట వాళ్ళకి. అప్పుడు నేనేం చెప్పా, అరే నాయనా, మీకు త్వరలో ఈ గానగాపురం ఖాళీ అయిపోతుంది, నేనే ఖాళీ చేయించేస్తా, చూస్తా ఉండు. ఐఎమ్ శపిచ్చేస్తున్నాను అన్నాను. ఐఎమ్ కర్సింగ్ యూ. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి సమక్షంలో మీరు ఇంత అన్యాయం చేస్తే 7 జన్మల దాకా జ్ఞానశూన్యులైపోతారు, మీ పిల్లలకు చదువు రాదురా నాయన అని చెప్పాను. అక్షర సత్యం జరిగింది. ఇప్పుడు నేను మొన్న వెళ్ళినప్పుడు ఖాళీ శ్రావణ మాసంలో, అవునా? నేను ఎక్స్పెక్ట్ చేసింది అంత లేదు. ఇంతకు ముందు ప్రీవియస్ గా వెళ్ళినప్పుడు నడవడానికి కూడా ఉండేది కాదు, అలాంటిది పౌర్ణమి రోజు వెళ్తే చాలా ఈజీగా వెళ్ళిపోయాను. నేనే షాక్ అయ్యాను. అంతే మరి నా శాపం అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా అమ్మా భక్తులు మనం వేస్తేనే కదా డబ్బులు వస్తున్నాయి, శాలరీస్ వస్తున్నాయి, తర్వాత బిల్డింగ్లు మంచిగా కడుతున్నారు, తిరుపతి అయినా ఇదైనా. అరే తోసేస్తుంటే అంటే ఈ పిచ్చోళ్ళ విఐపీలేమో డబ్బులు ఇచ్చేవాళ్ళకి విఐపీ దర్శనాలు ఫ్రీగా, మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు ఈ మినిస్టర్లకి వీళ్ళకి. ఈ ఏమి నడవ క్లీన్ గా ఉండదు గురు.